బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ ఇన్ఛార్జీల మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. ఈ నెల 25 నుంచి క్యాడర్తో సీఎం జగన్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఇప్పటికే 4 విడతల్లో 58 అసెంబ్లీ 10 లోక్సభ స్థానాల ఇన్ఛార్జీల మార్పులు చేశారు. అయితే మరో 2 జాబితాలు ఉంటాయని వైసీపీ అధిష్టానం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా మరో 10 ఎంపీ స్థానాలకు 4 అసెంబ్లీ ఇన్ఛార్జీలను మార్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ నెల 25 లోపు మార్పులు చేర్పులు పూర్తి చేయాలని భావిస్తున్నారట జగన్. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైసీపీ పూర్తి స్థాయిలోని ఎన్నికల మీద ఫోకస్ పెట్టింది. 5వ జాబితాను సిద్ధం చేస్తుంది. ఇప్పటికే 4 జాబితాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించడం జరిగింది. ఇందులోని 58 మంది ఎమ్మెల్యేలు 10 మంది ఎంపీలకు సంబంధించిన ఇన్ఛార్జీలను వైసీపీ ప్రకటించింది. ఇక 5వ జాబితాకు సంబంధించి నిన్నటి నుంచే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. వరుసగా ఆ పార్టీకి సంబంధించిన అసంతృప్తులు కావచ్చు, దాంతోపాటు ఇప్పటికే 58 మందికి సంబంధించిన నియోజకవర్గాల మార్పు నేపథ్యంలోనే ఆ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేలు వరుసగా తాడేపల్లికి దిగుడుతున్నారు. ఇంకా దాంతోపాటు రాబోయే రోజుల్లోనే దాదాపు 10 నుంచి 11 వరకు ఎంపీ అభ్యర్థులను కూడా వైసీపీ మార్చబోతుంది. ప్రస్తుతం దీని మీదే పార్టీలో కసరత్తు కొనసాగుతుంది. తొలుతగా ముఖ్యమంత్రి కంటే కలవక ముందే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతోని, రీజనల్ కోఆర్డినేటర్లతోని వరుసగా ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు, దాంతోపాటు తాజాగా కొత్త పేర్లు ప్రకటించే వాళ్ళకు కూడా వరుసగా భేటీలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా చూసినట్టయితే గుంటూరు జిల్లాలోని, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని నరసరావుపేట సంబంధించి నరసరావుపేట ఏదైతే ఉందో పార్లమెంట్ సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న లావు శ్రీకృష్ణదేవరాయలు పేరును దాదాపు ముఖ్యమంత్రి ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానంలోనే మరొకరికి అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నా సరే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు దీన్ని పూర్తిగా మార్చాలి అనేది మాత్రం ముఖ్యమంత్రికి విన్నవించుకోవడంతో చివరాఖరకు లావు శ్రీకృష్ణదేవరాయలు పేరును ఫైనల్ చేశారు. రేపు 5వ జాబితాలోనే నర్సరావుపేటకు సంబంధించి ఫైనలైజ్ అవకాశాలు కనిపిస్తుంది. ఇక మచిలీపట్నం పార్లమెంట్ కు సంబంధించి బాలశౌరి జనసేనకు వెళ్లేందుకు పూర్తిగా నిర్ణయం తీసుకోవడం, త్వరలోనే జనసేన కండవా కప్పుకోబోతున్న నేపథ్యంలోనే ఇప్పుడు మచిలీపట్నం సీటుకు సంబంధించి పలు పేర్లు కసరత్తు జరుగుతుంది. ప్రధానంగా గతంలోని కాపులకు ఇచ్చిన నేపథ్యంలో ఈసారి కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల పేర్లను ముఖ్యమంత్రి పరిశీలిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు ప్రకటించిన జాబితాలో ఎమ్మెల్యేలను ఎంపీలుగా మార్చడం, అట్లాగే కొంతమంది ఎంపీలను ఎమ్మెల్యేలుగా వెళ్లేందుకు వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే అలాంటి ఈక్వేషన్స్ ఆధారంగానే ప్రస్తుతం మిగతా 10 సంబంధించిన పార్లమెంట్ కొత్త నియోజకవర్గ కొత్తగా ఇన్ఛార్జీలకు సంబంధించి మాత్రం కసరత్తు వైసీపీలో కొనసాగుతుంది. ఇంకా పెండింగ్ లో 15 వరకు పార్లమెంట్ ఇన్ఛార్జీలకు సంబంధించిన ప్రకటనల నేపథ్యంలోనే 3ని ఏదైతే ఉందో 3 వరకు కొనసాగిస్తూ ఉంటారు. మిగతా 12 వరకు కూడా కొత్త వారిని ప్రకటించేందుకు వైసీపీ కసరత్తు చేస్తుంది. అయితే ఈసారి అంటే 5వ జాబితా ఈ నెల 22వ తారీఖు రాత్రికి వెలువడే అవకాశాలు కనబడుతున్నాయి. ఆ రోజు ప్రధానంగా ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన పేర్లను ఫైనలైజ్ చేయబోతున్నారు. ఇంకా ఎమ్మెల్యేలకు సంబంధించి 4 గానీ 6 గానీ ఆయా నియోజకవర్గాలకు సంబంధించిన పరిస్థితుల ఆధారంగా ప్రకటించే అవకాశాలు కనబడుతున్నాయి. మరోపక్క ఇప్పటికే కొంతమంది ప్రకటించిన వారు అసంతృప్తి కనబడుతున్న పరిస్థితి వైసీపీలో కనబడుతుంది. ప్రధానంగా కర్నూలు ఎంపీగా గుమ్మనూరు జయరాంను వైసీపీ అధిష్టానం ప్రకటించిన నేపథ్యంలోనే ఆయన ప్రస్తుతం ఆలూరు నుంచి కూడా పోటీ చేసేందుకు కొంత అనుకూలంగా ఆయన పార్టీకి సంబంధించిన కార్యకర్తలతో వరుస సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తాను ముందు నుంచి మాత్రం కర్నూలు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు పూర్తి స్థాయిలోని అనుకూలంగా జయరాం లేరు. ఇటీవల జరిగిన కార్యకర్తల సమావేశంలో కూడా బీఫారం ఇచ్చేంత వరకు వెయిట్ చేద్దాం, చివరి నిమిషంలో ఆయన మారే అవకాశం ఉంది అనే దానిపై కూడా తన మనసులోని మాటను నేరుగా బహిర్గతం చేసిన నేపథ్యంలో ప్రస్తుతం
వైసీపీకి సంబంధించి అధిష్టానం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసినా సరే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వరుసగా మార్పులు చేర్పులు ఉన్న నేపథ్యంలో వైసీపీ ఐదవ లిస్టుకు సంబంధించిన కసరత్తు ఇంకా కొనసాగుతుంది. ఎందుకంటే ఈ నెల 25వ తారీఖున ప్రజల్లోకి సీఎం జగన్ వెళ్ళబోతున్నారు. భీమిలిలోని ఈ నెల 25వ తారీఖున భారీ బహిరంగ సభకు వైసీపీ ప్లాన్ చేస్తుంది. మొత్తం ఏదైతే ఉందో 3 ప్రాంతాల్లో ఈ సభను నిర్వహించేందుకు వైసీపీ ప్లాన్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ 3-4 ప్రాంతాలకు సంబంధించి పార్టీకి సంబంధించిన నియోజకవర్గాలకు సంబంధించిన కీలక నేతలతో పాటు దిగువ స్థాయి యాక్టివ్గా ఉన్న నేతలను, యాక్టివ్గా ఉన్న కార్యకర్తలను కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ బహిరంగ సభలోని ఎన్నికల శంఖారామం పూరించడంతో పాటు మరోపక్క ఇప్పటికే పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల మార్పు జరుగుతున్న నేపథ్యంలో ఎందుకు మార్చాల్సి వచ్చింది, మార్చాల్సిన కారణాలేని కూడా ముఖ్యమంత్రి నేరుగా వాళ్ళకి చెప్పే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నెల 25వ తారీఖు లోపునే పూర్తి స్థాయిలో వైసీపీకి సంబంధించిన కసరత్తు పూర్తి చేయాలి అనే యోచనలో వైసీపీ అధిష్టానం ఉంది. అందులో భాగంగానే వరుసగా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీల అభ్యర్థులకు సంబంధించి పెండింగ్ లో ఉన్న స్థానాలపై ముఖ్యమంత్రి కసరత్తు కొనసాగుతుంది. 5వ జాబితా ఈ నెల 25వ తారీఖు ప్రకటించే అవకాశాలు కనపడితే ఈసారి ఎంపీల అభ్యర్థులకు సంబంధించి ఎక్కువగా పేర్లు ఉండే అవకాశం ఉన్నట్లుగా వైసీ వర్గాల్లో చర్చ మాత్రం జరుగుతుంది. గాలిబ్, అలాగే వైసీపీ ఇన్ఛార్జీలని మారుస్తూ వచ్చారు. అలాగే ఇప్పుడు మరో 10 ఎంపీ స్థానాలకు 4 అసెంబ్లీ ఇన్ఛార్జీలు కూడా మార్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. సామాజిక వర్గాల వారీగా చూసుకున్నట్లయితే ఎవరికి ఎక్కువ పెద్దపీట వేసే అవకాశం ఉందంటారు? ప్రకటించిన అభ్యర్థుల లిస్టు చూసినట్టయితే ఓసీల కంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకే పెద్దపీట వేస్తుంది. ప్రధానంగా మనం చూసినట్టయితే ఎంపీల అభ్యర్థులకు సంబంధించిన మార్పు గతంలోని ఓసీగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే, విశాఖకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టి బొత్స సతీమణికి బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించారు. ఇంకా ఏలూరు కూడా వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన గతంలోని సిట్టింగ్ ఎంపీని పక్కన పెట్టి ప్రస్తుతం యాదవ సామాజిక వర్గం బీసీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. ఇలా వరుసగా బీసీ, ఓసీ, దాంతోపాటు ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన పోటీ వస్తే మాత్రం బీసీ, ఎస్సీ, ఎస్టీకే ముఖ్యమంత్రి ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎందుకంటే పూర్తి స్థాయిలోనే సామాజిక కోణాలలోనే ఈ అభ్యర్థులకు సంబంధించిన ఫైనల్ లిస్ట్ ను వైసీపీ చూస్తుంది. అందులో భాగంగానే ఓసీల కంటే బీసీ, ఎస్సీ, ఎస్టీలకే ప్రాధాన్యత వైసీపీ అభ్యర్థుల ప్రకటనలో మనకి స్పష్టంగా కనబడుతున్న నేపథ్యంలోని రేపు సోమవారం ప్రకటించే ఈ 10 మంది ఎంపీ అభ్యర్థులకు సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలతో పాటు మిగతా 5-6కు సంబంధించిన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళకే పెద్దపీట వేసే దిశ కూడా వైసీపీ కసరత్తు చేస్తుంది. ప్రధానంగా విజయవాడ వరకు ఇప్పటివరకు చూసిన విజయవాడ వరకే కేశినేని నానికి, ఓసీకి అవకాశం కల్పించారు. ఇంకా గుంటూరు, నర్సరావుపేటకు సంబంధించి నర్సరావుపేట ఓసీకి ఇప్పటికే ఫైనల్ చేసిన నేపథ్యంలో ఇంకా గుంటూరు పార్లమెంట్ కి సంబంధించి ఆలీ పేరు పరిశీలనలో ఉంది. సినీ నట్టు ఆర్లీని నంద్యాల లేకపోతే గుంటూరు అంటే సంబంధించి ప్రస్తుతం అంతర్గత సర్వే నిర్వహిస్తారు. సర్వే తర్వాత పూర్తి నిర్ణయం వైసీపీ అధిష్టానం తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.